విలేజ్ టు రైస్ ఏ చైల్డ్ అంటారు. అంటే ఊళ్ళో నువ్వు మట్టిలో ఆడుకో, నువ్వు పిల్లలతో ఆడుకో, ఇట్లా ఉంటే యాక్చువల్లీ బాగుంటారు. ఇప్పుడు మనం ఏంటంటే ఇంట్లోనే ఉండు, అది డర్టీ, అక్కడికి వెళ్ళకు, ఇట్లాంటివి మళ్ళీ స్కూల్కి వెళ్తే జలుబులు వస్తాయి ప్లే స్కూల్కి పంపిస్తే. మనం ఏంటంటే క్లెన్లీనెస్ మీద ఎక్కువ పెట్టాము, బిహేవియర్ తక్కువ అయిపోయింది. ఇప్పుడు ఆటో ఇమ్యూన్ డిసీజ్ అంటాం కదా, ఇవన్నీ కూడా రిచ్ పీపుల్లో ఎక్కువ. ఎందుకు అంటే క్లెన్లీనెస్ ఎక్కువ ఉంటే, హైజీన్ ఎక్కువ ఉంటే ఆటో ఇమ్యూన్ డిసీజ్ కొంచెం ఎక్కువ అంటాం. హైజీన్ తక్కువ ఉండి మట్టి తినే వాళ్ళలో ఈ హుక్వామ్ ఇన్ఫెక్షన్స్ ఇవన్నీ వస్తాయి చూడండి, వాళ్ళల్లో ఇవి యాక్చువల్లీ తక్కువ అంటాం ఆటో ఇమ్యూన్ డిసీజ్. సో కొన్ని ఇన్ఫెక్షన్స్ రావాలి యాజ్ అ పార్ట్ ఆఫ్ గ్రోయింగ్ అప్, అందరితో కలవాలి. మనం అంతా మాడిఫై చేసేసాం, చైల్డ్ గ్రోత్ని చేంజ్ చేసాం, ఇంకా దాన్ని ఫేస్ చేస్తున్నాం. ఇప్పుడు చాలా ఎక్కువ ఉంది, రెగ్యులర్గా చూస్తూ ఉంటాం. అండర్ థెరపీస్ పేరెంట్స్ పాపం చాలా కష్టపడి చేయించుకుంటూ ఉంటారు. బట్ ఇట్స్ ప్రిడామినెంట్లీ చైల్డ్ సైకియాట్రిస్ట్. నేను కూడా అసెస్మెంట్ చేయించుకోవడానికి వెళ్ళి చైల్డ్ సైకియాట్రిస్ట్నే కలిసాను. సో నేను చదివేటప్పుడు నేను ఆటిజంని ఎక్కువగా డీల్ చేయాలి, మేము డయాగ్నోస్ చేసి పంపించేవాళ్ళం. సో ఇప్పుడు కూడా వన్స్ వీ డయాగ్నోస్ వీ టెల్ దెమ్ యూ ఆర్ ద పర్సన్ టు టేక్ కేర్, నేను కాదు అన్నట్టు.